ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై 2 ఏళ్లైనా ఇంకా విచారణ జరుగుతుంది అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అధికారులను వేధిస్తూ ఉన్నారని, రాజకీయ నేతలను మాత్రం అరెస్టు చేయలేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. సీబీఐని రానివ్వమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవోను ఇంకా ఎత్తివేయలేదన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఫోన్ ట్యాపింగ్ లో ఇంకా విచారణలు ఉంటాయిందని నాకు అర్థం కాదు. మీరిద్దరు షాడో బాక్సింగ్ కాకపోతే, ఒక్కొక్కరికి మీరు సహకారం చేసి కాకపోతే, కేవలం అధికారులు మాత్రమే మీరు అరెస్ట్ చేసి, అధికారులని అన్నింటిలో బలి చేసి, అధికారులను మొత్తం వాళ్ళ మీదనే మొత్తం భారం పెట్టేసి, వాళ్ళ తల మీద రాజకీయ నాయకులు ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరిని అరెస్ట్ చేశారు? గత ప్రభుత్వాల్లో ఎవరిని మీరు చేశారు? సిబిఐ విషయంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక జియో తీసుకొచ్చింది. జియో ద్వారా ఏంటంటే సిబిఐని మేము తెలంగాణలో రానియము, ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వీల్లేదు. సిబిఐ ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ప్రభుత్వం సొంతంగానే ఇవ్వాలి, లేకపోతే కోర్టు చెప్పాలి.